మార్చ్ 22 దేవుని వాగ్దానం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును బోధించెదను. కీర్తన 32:8. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అత్యున్నతమైనటువంటి ప్రభు కృపను బట్టి మనమందరం మంచి నిద్ర రాత్రి అంతా కలిగి ఉదయాన్నే ఈ విధంగా ప్రభువులో కలుసుకునే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవునిలో మనము బలం పొందుకోవడానికి ప్రభు ఇస్తున్న వాగ్దానములన్నీ మనలను ఉన్నత స్థానం వైపుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ గొప్ప ధన్యతలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన మనకు బోధించేవాడు, నడిపించేవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏం మాట్లాడాలో మనకి బోధిస్తాడు, మంచి ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఎలా నడుచుకోవాలో మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదు, నా పరిస్థితి చాలా అయోమయంగా ఉంది, నేను ఎలాగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతో దిగ్బంధానికి నువ్వు గురైతే ప్రభు అంటూ ఉన్నాడు, నేను సరైన మార్గంలో నడిపిస్తాను, నీకు మంచి ఉపదేశాన్ని నేను బోధిస్తాను. ప్రభు దగ్గర కనిపెట్టు. ఆయన దగ్గర ఆయన స్వరాన్ని వినటానికి నువ్వు ఇష్టపడు. చాలాసార్లు మనిషి వినటానికి ఇష్టపడు. చెప్పడంలో ఉన్న ఆసక్తి వినటంలో చాలామందిలో ఉండకుండా పోతూ ఉంటుంది. అందుకే ప్రభు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు నా దగ్గర కనిపెట్టు, నా మాటలు వినటానికి ఆసక్తిని చూపించు. ఇదిగో నేను నీకు ఉపదేశిస్తాను, ఇదిగో నేను నీకు బోధిస్తాను, మంచి మార్గాన్ని చూపించి నడిపిస్తాను అని ప్రభువు నీకు నేరుగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ఎలాంటి సమస్యలోనైనా నువ్వు బయటికి వచ్చి ప్రభు మార్గాన్ని నడిచి మంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, నీ ప్రియబిడలకు మంచి ఉపదేశాన్ని బోధించి నీ మార్గంలో నడిపించండి. బిడలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో తలపెట్టిన నూతనమైన కార్యములలో విజయములు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపండి, రక్షణలో నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్.